హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక. ఈరోజు మనం సొరకాయతో హల్వా ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ప్రిపేర్ చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మీడియం సైజు లేత సొరకాయని తీసుకోండి. దీన్ని బాగా వాష్ చేసుకుని పైన ఉన్న చెక్కు మొత్తం తీసేయండి. ఇప్పుడు దీన్ని ఎడ్జెస్ కట్ చేసుకుని మిడిల్లో ఉన్న పార్ట్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మిడిల్ పార్ట్ని తీసేసేయండి. సొరకాయని మొత్తాన్ని కూడా ఇలా సన్నగా తురుముకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేయించుకోండి. ఇవి కొంచెం దూరగా వేయించుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోండి. మరో 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మనం ముందుగా సొరకాయ తురుము పెట్టుకున్నాం కదండి, దాన్ని అందులో వేసుకోండి. సొరకాయ తురుము మొత్తాన్ని కూడా నేతిలో బాగా వేయించుకోండి. సొరకాయ మనకి ఫ్రై చేసేటప్పుడు సొరకాయలో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ మొత్తం కూడా ఆవిరి అయిపోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసు వరకు పచ్చి పాలు పోసుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి పాలు మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోండి. ఇలా పచ్చి పాలు పోయడం వల్ల హల్వా గుల్లగా వస్తుందండి. కొంచెం చూడడానికి కోవా వేసినట్టు బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు కావాలంటే కాచి చల్లార్చిన పాలైనా వేసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒక కప్పు వరకు షుగర్ వేసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే కనుక ఇంకొక 1/2 కప్పు వరకు తీసుకోండి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి. షుగర్ వేసిన వెంటనే మనకి షుగర్ మెల్ట్ అయ్యి ఇలా వాటర్లో వస్తుందండి. అది మొత్తం ఆవిరైపోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే లేదు.
నేనైతే కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం వేస్తున్నానండి. మన ఇంట్లోకే కాబట్టి అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇప్పుడు ఇందులో 2 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, మనకి సొరకాయ హల్వా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అందులో కొన్ని ఉంచుకొని గార్నిషింగ్ కోసం మిగతా అన్ని వేసేసుకోండి. ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు పైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ ఆల్.